నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? నా పేరు మోక గాదిలింగ. ఎక్కడన్నా మోక గాదిలింగ అంటే నాది పేరు మోక గాదిలింగ, మాది ఊరు విరపాపురం. ఎక్కడ విరపాపురం? ఏ డిస్ట్రిక్ట్? ఆలూరు తాలూకు హాలేరు మండల కర్నూలు జిల్లా విరపాపురం గ్రామం. ఓకే అన్న. అన్న మీరు ఏ విత్తనం వేసినారన్నా? SRS 33. SRS 33 ఎక్కడ తెచ్చుకున్నారన్న? అదేని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. నేను వేరే విత్తనాలు అడిగినాను, వాళ్ళు ఒకసారి ఇది పెట్టి చూడండి అంటే పెట్టినాను. పెట్టిన దానికోసమే ఇది బాగా బాగుందన్న మీకు? బాగుంది. ఒకసారి చూపాను సైడ్ కొమ్మలు కానీ బ్రాంచెస్ కానీ. నా ఇప్పటికి 40 రోజులు అయిందన్న. కాపు చూడండి, కాయ దగ్గర కాపు, దగ్గర జడ కాపు, చిట్టాకు బాగా చెట్టుకున్న పంగులతో వచ్చింది. మేము ఇంకా కొంచెం దగ్గర దూరం పెట్టుకుని ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. చెప్పినారా? చెప్తే కూడా మేము దూరం పెట్టింది చూడు, బ్రాంచ్ ఎట్లా వచ్చింది చూడు. దూరం పెట్టింది అనుకో, నువ్వు దగ్గర ఎంత తేడా చూడు. కొమ్మలు దగ్గర చెప్పినారు, ఇచ్చేటప్పుడు చెప్పినారు, కానీ మేము పెట్టించుకోండి. దోంపోట ఏమేమి లేదు. దోంపోట ఎన్ని రౌండ్లు ముందు కొట్టినా? ఇప్పటికి 2 రౌండ్లు. ఏమేమి కొట్టావు 2 రౌండ్లు? మోనా సెటప్ లైకే కొట్టినావు అంటే బాగుంది విత్తనం. అంటే మీ ఊరు నువ్వు కొట్టినా ఎవరైనా వేసినారు అక్కడ? ఇంకా మా చిన్నమ్మలో మా మామలో అంతా వేసినారు. అందరూ బాగున్నాయా? అందరూ బాగున్నాయి. ఓకేనా, ఒకసారి చూస్తాను. ఒకసారి సైడ్ లో చేంజ్ చూపి, ఒకసారి పొలంలో చూపాను. ఒకసారి సైడ్ కొమ్మలు కానీ చెట్టు చూడండి ఒకసారి. నా దగ్గర పెట్టిన దానికోసమే కొంచెం హైట్ పోయింది. దూరం పెట్టింటే కొంచెం పంగల వచ్చింది. ఒకసారి చూడండి ఒకసారి. అన్న మీ పేరేమన్నా? మీరు పత్తి వేసినారన్నా? వేసినాడు అన్న. వేసేవాళ్ళదా అన్న? మీకు ఎట్లుందన్న పత్తి? శ్రీరామ 33 పర్లేదా? చూడు కాపు కానీ ఏమన్నా ఒకసారి చూడండి. ఒకసారి ఎట్లుంది చెట్టు కానీ అన్న? ఒక చెట్టు అనేది ఒకసారి చూడండి ఒకసారి. ఎన్ని కొమ్మలు ఉన్నాయి కింద నుంచి బ్రాంచెస్. అంటే కాయ ఎప్పుడైతే మొక్కని దూరంగా నాటుకున్నాడో దానికి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. దగ్గర కాపు, చిట్టు కాపు, అసలు దోమపడి అసలు ఏమేమి లేదు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి పూతలు దీనికి ఒక్క మొక్కకి? దండిగా ఉంటాయన్నా. 40 నుంచి 50 ఉంటాయి. ఉంటాయేమి? అందాజకి చెప్పండి. 40 నుంచి 50.